Next question, evaluate integral x square root of x square minus a square dx. Evaluate integral square root of x square minus a square dx. So is June. So first of all, దీని వచ్చేసి I ఈక్వల్ చేసుకుంటాం రా. Let I equal to integral square root of x square minus a square. బై పార్ట్స్ రూల్ యూజ్ చేయాలంటే మనకు వచ్చేసి టూ ఫంక్షన్స్ కావాలి. ఇక్కడ వచ్చేసి వన్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని వచ్చేసి 1 తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఇంటూ 1 dx. రెండు ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అయినప్పుడు దేన్ని ముందు తీసుకోవాలంటే దేనికైతే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుందో దాన్ని వచ్చేసి g ఆఫ్ x అనుకుంటాం. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేని దాన్ని వచ్చేసి f ఆఫ్ x అనుకుంటాం. ఓకేనా? సో 1 కి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని వచ్చేసి g ఆఫ్ x అనుకుంటాం, దీన్ని వచ్చేసి f ఆఫ్ x అనుకుంటాం. సో f ఆఫ్ x ఈక్వల్ టు square root of x square minus a square. f dash of x equal to square root of x square minus a square की डिफरेंशिएशन చేసి 1/2 square root of x square minus a square. x square के 2x ఓకేనా, a square के 0, a square వచ్చేసి 0. సో 0 రాయాల్సిన అవసరం లేదు. సో ఈ 2 కి ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. f dash of x equal to x by square root of x square minus a square. నెక్స్ట్ g of x equal to తీసుకుంటామంటే g of x equal to 1 అని తీసుకుంటాం. g of x equal to 1. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి దట్ ఈక్వల్ టు బై పార్ట్స్ రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ వచ్చేసి f of x రా. f of x అంటే ఏం తెలుసు మనకి, square root of x square minus a square. ఇంటిగ్రల్ g of x dx అంటే 1 కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది x మైనస్ ఇంటిగ్రల్ f dash of x అంటే ఏం తెలుసు మనకి, x by square root of x square minus a square. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ g of x dx అంటే 1 కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది x into dx. దట్ ఈక్వల్ టు x square root of x square minus a square minus ఇంటిగ్రల్ x into x ఏమవుతుంది, x square by square root of x square minus a square dx. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మైనస్ a square నెక్స్ట్ వచ్చేసి ప్లస్ a square తీసుకుంటాం. మైనస్ a square ప్లస్ a square. మైనస్ a square కి ప్లస్ a square కి క్యాన్సిల్ పోతే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేది. ఓకేనా? సో x square minus a square ఒక ఫంక్షన్ లా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి x by square root of x square minus a square minus ఇంటిగ్రల్ డినామినేటర్ దీనికోసారి రాస్తాం. x square minus a square by square root of x square minus a square into dx. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్. ఓకేనా? సో a square by square root of x square minus a square dx. ఈ డినామినేటర్ వచ్చేసి దీనికి ఒకసారి రాస్తాం. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రల్ dx కూడా సెపరేట్ గా రాసుకుంటాం. అలా రాసేటప్పుడు ఈ మైనస్ లోపల మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి అక్కడ మైనస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా తెలుసు మనకి, x by root x equal to ఏం రాసుకుంటాం అంటే root x అని రాసుకుంటాం. x by root x equal to ఏం రాసుకుంటాం, root x అని రాసుకుంటాం. దీన్ని x అనుకుంటాం, ఇది ఏమవుతున్నప్పుడు root x అవుతుంది. సో x by root x equal to root x అని రాసుకుంటాం. So then continuation that equal to x square root of x square minus a square minus integral square root of x square minus a square into dx. Next వచ్చేసి minus a square బయట చేస్తాం. ఇంటిగ్రల్ 1 by square root of x square minus a square dx. ఓకేనా? సో I equal to x square root of x square minus a square. స్టార్టింగ్ లో మనం I ఈక్వల్ టు తీసుకున్నాం అంటే ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x square minus a square dx అని తీసుకున్నాం. సో సింప్లీ దీని ప్లేస్ లో క్యాపిటల్ సబ్స్టిట్యూట్ చేస్తాం, minus a square. ఇక్కడ చూడండి మనం ఇంటిగ్రల్ 1 by square root of x square minus a square అంటే ఫార్ములా ఏం రాస్తామంటే cos h ఇన్వర్స్ ఆఫ్ x by a plus c. అదే డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి సో ఈ మైనస్ సైన్ తీసుకొస్తాం, అప్పుడు ప్లస్ అయ్యి అవుతుంది. I plus I equal to x square root of x square minus a square cos h inverse of x by a plus c.
I plus I ఏమవుతుందిరా 2i. సో 2i equal to x square root of x square minus a square cos h inverse of x by a plus c. ఈ i అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, అటు ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో i equal to x by 2 square root of x square minus a square by 2 cos h inverse of x by a plus c. So this is the final solution. So మనం ఇక్కడ i equal to ఎంత రాసుకోవచ్చు అంటే integral square root of x square minus a square dx equal to x by 2 square root of x square minus a square by 2 cos h inverse of x by a plus c. So this is final solution. Okay, no? Next question. Evaluate integral square root of x square plus a square dx. Evaluate integral square root of x square plus a square dx. So దీనికి మనం ఫార్ములా ఫైండ్ చేయాలి. సో let I equal to integral square root of x square plus a square dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వచ్చేసి మనం i కి ఈక్వల్ చేసుకుంటాం. మనకి టూ ఫంక్షన్స్ కావాలి కాబట్టి క్యాపిటల్ I equal to integral square root of x square plus a square into 1 dx. 1 తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో f of x equal to ఏం తీసుకుంటాం అంటే square root of x square plus a square. f dash of x equal to 1 by 2 square root of x square plus a square. x square కి 2x a square కి 0 వస్తుంది, రాయాల్సిన అవసరం లేదు. సో g of x equal to 1 అని రాసుకుంటాము. g of x equal to 1. సో ఇప్పుడు సో i equal to బై పార్ట్స్ లో యూస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ f of x అంటే ఏం తెలుసు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. g of x అంటే 1 కి ఇంటిగ్రేషన్ x మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ 2 కి 2 క్యాన్సిల్ అవుతుంది, మా క్యాన్సిల్ అవుతే రిమైనింగ్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. నెక్స్ట్ 1 కి ఇంటిగ్రేషన్ వచ్చేసి x into dx. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి i equal to x square root of x square plus a square. x into x ఏమవుతుంది x square minus integral x square by square root of x square plus a square into dx. ఇక్కడ ఏం చేస్తామంటే ప్లస్ a square ఒకటి మైనస్ a square ఒకటి తీసుకుంటాం. ఈ x square plus a square ఒక ఫంక్షన్ లా కన్సిడర్ చేస్తాం. సో i equal to x by square root of x square plus a square. ఓకేనా? సో మైనస్ డినామినేటర్ దీనికోసారి రాస్తాం. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రల్ dx కూడా సెపరేట్ గా రాసుకుంటాం. ఓకేనా? అలా రాసేటప్పుడు మైనస్ కూడా లోపల మల్టిప్లికేషన్ చేస్తాం రా. ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది నెగిటివ్ అయిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ dx. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a స్క్వేర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, బయట రాస్తాం బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ dx. x by root x equal to రాసుకుంటాం, root x అని రాసుకుంటాం. సో i equal to x by x into square root of x square plus a square minus integral square root of x square plus a square into dx plus a square. ఇక్కడ ఇంటిగ్రల్ 1 by square root of x square plus a square dx అంటే sin h inverse of x by a plus c. డైరెక్ట్ ఫార్ములా రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి i equal to x square root of x square plus a square minus integral square root of x square plus a square dx అంటే తెలుసు మనకి i అని తెలుసు. సో మైనస్ i ప్లస్ a square sin h inverse of x by a plus c. సో నెక్స్ట్ వన్ మైనస్ i వస్తే మనకి ప్లస్ i అవుతుంది. i plus i equal to x square root of x square plus a square sin
sin h inverse x by a plus c. I plus I equal to 2i అవుతుందా? So 2i equal to x square root of x square plus a square sin h inverse x by a plus c. ఈ 2 అనేది ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. దట్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. I equal to x by 2 square root of x square plus a square by 2 sin h inverse x by a plus c. Okay na? So I plus level రాస్తాం. Integral square root of x square plus a square dx equal to x by 2 square root of x square plus a square by 2 sin h inverse x by a plus c. So this is the final solution. Okay na? Next formula just a single formula integral a power x f of x plus f dash of x into dx equal to a power x f of x plus c. So 2 marks important. My formula మీద ప్రాబ్లమ్స్ వచ్చేసి 2 marks important మనకి. So first problem running మీద find integral a power x into 1 plus x by 2 plus x whole square into dx. 2 plus x whole square into dx. ఇక్కడ చూడండి. సో మనకు వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ కి ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ పవర్ x కి సరిపోతుంది. ఇక్కడ ఉండే వాల్యూని 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి. ఆ 2 ఫంక్షన్స్ కి మిడిల్ లో ప్లస్ సింబల్ ఉండాలి. ఆ 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకో ఫంక్షన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేసామనుకోండి. ఇలా ఒక ఫంక్షన్ వచ్చేసి f of x equal to x square, ఇంకొకటి లేకపోతే x square plus x వచ్చింది అనుకుంటా, x square plus 2x వచ్చింది అనుకో. దీన్ని వచ్చేసి మనం 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఆ 2 ఫంక్షన్స్ కి మిడిల్ లో ప్లస్ సింబల్ ఉండాలి, పాజిటివ్ సింబల్ ఉండాలి. ఓకేనా? సో పాజిటివ్ సింబల్ వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఏదైనా ఒక ఫంక్షన్ చూస్ చేసుకోవాలి. ఆ రెండింటిలో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే దాని పక్కన ఉండే ఫంక్షన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా డివైడ్ చేసాం అనుకోండి, మిడిల్ లో పాజిటివ్ సింబల్ ఉంది కదా, దీంట్లో ఒకదాన్ని f of x అనుకోండి, ఒకదాన్ని f of x అనుకుంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే దాని పక్కన ఉండే ఫంక్షన్ కావాలి. సో f of x అని దేని అనుకుంటారంటే x స్క్వేర్ f of x అనుకోండి. x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? 2x వస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? f dash of x అవుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ దీన్ని 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ వచ్చేసి f of x అనుకోవాలి, ఇంకో ఫంక్షన్ వచ్చేసి f dash of x. మనం ఇలా వచ్చేటట్లు దీన్ని సాల్వ్ చేసుకోవాలి. f of x plus f dash of x వచ్చేటట్లు దీన్ని సాల్వ్ చేసి 2 ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది సొల్యూషన్ e power x f of x plus c. సో ఎలా నేను చూపించాను. సో ఇంటిగ్రల్ e power x 1 plus x by 2 plus x whole square into dx that equal to a power x. ఇక్కడ 2 plus x ఉంది కదా, డినామినేటర్ 2 plus x whole square ఉంది. న్యూమరేటర్ లో కూడా మనకు 2 plus x రావాలి. సో అలా రావాలంటే ఏం చేస్తామంటే 1 plus x plus 1 minus 1 by 2 plus x whole square into dx అని తీసుకుంటాం. ఓకేనా? ఒక పాజిటివ్ 1 ఒక నెగటివ్ 1 తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ a power x 1 plus 1 ఏమవుతుంది? 2 plus x minus 1 by 2 plus x whole square
into dx. Okay na? So that equal to integral a power x. ఇక్కడ 2 plus x whole square ని దీనికి ఒకసారి రాసుకుందాం. 2 plus x by 2 plus x whole square minus 1 by 2 plus x whole square into dx. ఒక 2 plus x కి ఒక 2 plus x కి క్యాన్సిల్ అవుతుంది. That equal to integral a power x into 1 by 2 plus x. Okay na? Plus minus 1 by 2 plus x whole square into dx. ఇలా రాసుకుందాం. ఇప్పుడు వచ్చేసి దీని f of x అనుకుందాం. దీని f of x అనుకుంటే ఇది ఏమవుతుందంటే f dash of x అవుతుంది. ఎలా అంటే f of x equal to 1 by x అయితే f dash of x equal to ఏమవుతుందంటే minus 1 by x square అవుతుంది. f of x equal to 1 by x అయితే f dash of x equal to ఏమవుతుందంటే minus 1 by x square అవుతుంది. సో దీని f of x అనుకున్నప్పుడు 1 by x ఫార్మేషన్ లో ఉంది. 1 by x ఫార్మేషన్ లో ఉంది. 1 by x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది minus 1 by x square. x అనుకున్నదానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. x అనుకున్నదానికి డిఫరెన్షియేషన్ చేసి 2 plus x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1 ఏ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ 1 మెన్షన్ చేసినా చేయకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? సో అప్పుడు ఇది f of x అయితే ఇది ఏమవుతుంది f dash of x అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x. సో దీని ప్లేస్ లో f of x రాసుకుంటాం ప్లస్ దీని ప్లేస్ లో వచ్చేసి f dash of x అని రాసుకుంటాం ఇంటూ dx. f dash of x అంటే minus 1 by 2 plus x whole square. ఓకేనా? ఇక్కడ యాక్చువల్లీ మైనస్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్లీ మైనస్ ఉంది. మైనస్ మనం ఏం రాసుకుంటాం అంటే ప్లస్ ఇంటూ మైనస్ అని రాసుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుందిగా. 1 by 2 plus x ని f of x అనుకుంటే minus 1 by 2 plus x whole square ఏమవుతుందంటే f dash of x అవుతుంది. ఓకేనా? సింప్లీ దీని ప్లేస్ లో ఏం రాసుకుంటామంటే కంటిన్యూషన్ ఇక్కడ దట్ ఈక్వల్ టు e పవర్ x f of x plus c ఇంటిగ్రల్ e పవర్ x f of x plus f dash of x dx equal to ఏం రాసుకుంటామంటే e పవర్ x f of x plus c. సో e పవర్ x f of x అంటే ఏం తెలుసు మనకి f of x అంటే 1 by 2 plus x plus c. So this is the final solution. Next one. Second problem. Find integral e power x into 1 minus sin x by 1 minus sin x by 1 minus cos x dx. 1 minus sin x by 1 minus cos x dx. So దీని వచ్చేసి మనం ఏ ఫార్మేషన్ లో మార్చుకోవాలంటే e పవర్ x f of x plus f dash of x into dx equal to e power x f of x plus c. ఈ ఫార్మేషన్ లో మార్చుకోవాలి. ఓకేనా? సో ఈ వాల్యూ వచ్చేసి f of x plus f dash of x లో ఫార్మేషన్ లో మార్చుకోవాలి. సో ఎలా మారుస్తామంటే ఇంటిగ్రల్ e పవర్ x 1 minus sin x by 1 minus cos x dx equal to integral e power x. ఇక్కడ చూడమ్మా sin theta equal to ఏం రాసుకుంటాం అంటే 2 sin theta by 2 cos theta by 2 అని రాసుకుంటాం. cos theta 1 minus cos theta equal to 2 sin square theta by 2 అని రాస్తాం. 2 sin square theta by 2. sin theta equal to 2 sin theta by 2 cos theta by 2 అని రాస్తాం. 1 minus cos theta equal to 2 sin square theta by 2 అని రాసుకుంటాం. ఓకేనా? సో అలాగే ఇంటిగ్రల్ 1 minus sin theta అంటే sin x. sin x equal to ఏం రాసుకుంటాం అంటే 2 sin x by 2 cos x by 2 అని రాసుకుంటాం. 2 sin x by 2 cos x by 2 అని రాసుకుంటాం by 1 minus cos theta అంటే 2 sin square theta by 2. 1 minus cos x అంటే 2 sin square x by 2 into dx. ఓకేనా? దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a పవర్ x. ఈ డినామినేటర్ ని 1 ఒకసారి దీనికి ఒకసారి రాయండి. 1 by 2 sin square x by 2 1 by 2 sin square x by 2 minus 2 sin x by 2 cos x by 2
by 2 sin square x by 2 into dx. ఈ 2 కి 2 కి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది sin x by 2 కి ఒక sin x by 2 కి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a పవర్ x 1 by sin square x by 2 ని ఏం రాస్తుంది అంటే cosecant square x by 2 అని రాస్తుంది 1 by 2 cosecant square x by 2 ఓకేనా నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంటుంది cos x by 2 ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏముంటుంది cos x by 2 ఉంటుంది డినామినేటర్ లో ఒక sin x by 2 ఉంటుంది cos x by 2 by sin x by 2 ఏమవుతుంది cot x by 2 cot x by 2 అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x 1 by 2 cosecant square x by 2 plus minus of cot x by 2 into dx అంటారు into dx that equal to integral e power x f dash of x plus f of x into dx అని వస్తుంది minus cot x by 2 f of x అనుకుందాం 1 by 2 cosecant square x by 2 ని f dash of x అని వస్తుంది ప్రూఫ్ ఎలా ఫైండ్ చేస్తామంటే f of x equal to తెలుసు minus cot x by 2 f of x equal to minus cot x by 2 f dash of x అంటే చూడండి మైనస్ పక్కన పెట్టేస్తాం cot x కి ఇంటిగ్రేషన్ మైనస్ cosecant square x cot x కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మైనస్ cosecant square x cot x by 2 కి ఇంటిగ్రేషన్ మైనస్ cosecant square x by 2 ఓకేనా x ప్లస్ x కాకుండా ఏముంది x by 2 ఉంది x అనుకున్నారే మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలిగా సో x by 2 కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది 1 by 2 ఆ 1 by 2 ని ఎక్కడ రాస్తాం న్యూమరేటర్ లో రాస్తాం ఎందుకంటే ప్రాసెస్ వచ్చేసి డిఫరెన్షియేషన్ కాబట్టి into 1 by 2 ఓకేనా దట్ ఈక్వల్ టు f dash of x ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 by 2 cosecant square x by 2 ఇది మా ప్రూఫ్ వచ్చేసింది f of x equal to minus cot x by 2 అనుకుంటే f dash of x equal to ఏమొచ్చింది 1 by 2 cosecant square x by 2 f of x equal to minus cot x by 2 అనుకుంటే f dash of x equal to ఏమొచ్చింది 1 by 2 cosecant square x by 2 సో దట్ ఈక్వల్ టు ఈ ఫార్ములాకి వచ్చేసి అది అక్కడ చూడండి ఇంటిగ్రల్ e పవర్ x f of x plus f dash of x dx equal to ఎలా వస్తుంది e పవర్ x f of x plus c సో e పవర్ x f of x plus c